అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గత ప్రభుత్వంలో లేఅవుట్ చేసిన వల్లే ఎక్కువ. వాళ్ళు అప్పుడు ఎలా లేఅవుట్ చేశారో, ఎవరికి ఎంత సపోర్ట్ చేశారో, ఏం చేస్తే వాళ్ళు లేఅవుట్ వేసుకున్నారో, ఎన్ని అక్రమ లేఅవుట్ వేసాయో, ఈ రోజు లేఅవుట్ వేసుకుంటుంటే వాళ్ళ పరిస్థితి ఏందో ఈ రెండు కంపేర్ చేసుకుంటే వాళ్ళకే అర్థమవుతుంది. నేను దాన్ని మళ్ళీ వివరించాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నా మీకు ఎటువంటి నష్టము జరగట్లేదు. కాబట్టి ఈరోజు మీరు వాలంటరీగా ముందుకొచ్చి ప్రభుత్వానికి చెల్లించాల్సిన 7% చెల్లించి వాటిని అప్రూవ్డ్ లేఅవుట్గా చేసుకుంటే రాబోయే రోజుల్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కాబట్టి దీన్ని తప్పకుండా అందరూ రియల్ ఎస్టేట్ వాళ్ళు కోవూరు కాన్స్టిట్యున్సీలో చేయాలని చెప్పి నేను చెప్తున్నాను. నేనైతే వాళ్ళకి చేయొద్దు వీళ్ళకి చేయొద్దు నేను ఎవరికి రికమెండేషన్ చేయను. ప్రతి ఒక్కరూ అప్రూవ్డ్ లేఅవుట్స్ చేసుకోవాల్సిందే. కాబట్టి వాళ్ళకి అధికారులు, పంచాయతీ సెక్రటరీ ముఖ్యంగా ఎవ్వరు కూడా ఎక్కడ తప్పటడుగు లేకుండా నేరుగా మీ బాధ్యత ఏదో అది చేయండి, వాళ్ళకి వివరించండి, వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి వచ్చే డబ్బులు కట్టించండి. దాని ద్వారా రాబోయే రోజుల్లో మనము వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఏ డ్రైన్స్ రోడ్లు వేసుకోవచ్చు అని చెప్పి చెప్పండి. అలాగే లేఅవుట్ నుడా రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో, ఎంత స్థలం వదలాలో యాజ్ పర్ రూల్స్ ప్రకారమే లేఅవుట్ వేయాలని చెప్పి కూడా మీరు అందరికీ కోవూరు కాన్స్టిట్యున్సీలో చెప్పచ్చు. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను, ఏ నాయకుడు వచ్చి మమ్మల్ని అడిగాడమ్మా మేము చేశాము అని చెప్పే విధానం ఇక్కడ వద్దు. మీ పని మీరు రూల్స్ ప్రకారం చేయండి. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు, ఎవరి కోసము మీరు అలా చేయక్కర్లేదు. అలాగే నాయకులు కూడా ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీకు తెలుసుంటే వాళ్ళకి మీరు వివరించండి. ఇది వరకు అయితే మీరు 14% కట్టాల్సి వచ్చేది, ఇప్పుడు 7% కడితే మీరు లక్షణంగా లేఅవుట్ వేసుకోవచ్చాయా? మనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గొప్ప అవకాశం ఇది. అదే కాకుండా ఆ డబ్బులతో మన ఊర్లు బాగుపడతాయి. కాబట్టి మీరందరూ ముందుకెళ్ళి 7% కలిపి ఈ అన్అప్రూవ్డ్ ఆల్మోస్ట్ మనకి 500 ఎకరాల్లో అన్అప్రూవ్డ్ లేఅవుట్ ఉంది. ఈ 128 లేఅవుట్స్ కలిపితే 536.82 ఎకరాలు. ఇంత ఎకరాల్లో అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ చేస్తున్నారు. సో దీనికి సరిపోయే మనకి 7% కడితే మన ఊర్లకు అన్నిటికీ మనం అది లేదు ఇది లేదు అనుకోకుండా మనం పని చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ మరి రిక్వెస్ట్ గా చెప్తున్నాం, ఈసారి మాత్రం ఇప్పుడు దాకా లేరు కూడా ఎందుకు ఫ్లాట్లో వెళ్ళిపోయారు, పాపం వీళ్ళు ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో నేను కూడా తిరుపతికి వెళ్తున్నాను. మంచి అవకాశం ఇచ్చాం. ఇంత కష్టపడి మా సోదరు పెద్ద మీటింగ్ పెట్టింది. మీరందరూ అర్థం చేసుకొని రెగ్యులర్ చేసుకోకపోతే ఏ లేఅవుట్ కూడా ఉండలేవు. అన్ని లేఅవుట్లు ధ్వంసం చేయడం జరుగుద్ది, చేస్తాం, చేసి తీరుతామని కూడా నేను మనం చేస్తాం. దాంట్లో రాజీ లేదు. దాంట్లో మా సోదరు మాకు సహకరిస్తుందని పూర్తి నమ్మకం మాకుంది. అదే రకంగా ఈరోజు కొన్ని కథనాలు వచ్చినాయి. కావాలి ఎంఐటీ లేఅవుట్ అంటే నుడా మేము రాలా, ఏది కూడా 2 సంవత్సరాల లోపల దాన్ని అభివృద్ధి చేయాలి. 2000లో అది వేస్తే 2022 పూర్తి చేయాలి. ఆ కాంట్రాక్టర్ వైసీపీ, ఆయన జైల్లో ఉన్నాడు, కాకాని కొడుతున్నాడు. మా వీసీ గారితో చెప్పి నేను తిరిగి మానుకున్నా. నేను చైర్మన్ అయిన తర్వాత కావాలని వెళ్ళి కరెంట్ వేయించాను. ఈరోజు రోడ్లు అన్ని చేపిస్తే లోపల ఆయన జైలుకి వెళ్ళిపోయాడు. అది మేము కాదు పర్యవేక్షణ, గత ప్రభుత్వం అది కట్టే పర్యవేక్షణ మా ఇంజనీర్ కాదు, పబ్లిక్ హెల్త్ ఇచ్చారు. నేను పబ్లిక్ హెల్త్ చేసి మోహన్ గారిని 50 సార్లు ఫోన్ చేస్తుంటా, మీరు కాంట్రాక్టర్ చేత పని చేయిస్తారా లేదా. చివరికి నేనే తిరిగి తిరుపతికి వెళ్ళి మా ఇంజనీర్లు వెళ్ళి అక్కడ కరెంట్ వేయించాం, లైట్లు వేస్తున్నాం. అంతేగాని ఇప్పుడు నుడాకి సంబంధం లేదని చెప్పి మనం చేస్తున్నాం. నుడాకి సంబంధం లేదని కాదు.
దాంట్లో కొంతమంది ఈరోజు పేపర్లో వచ్చింది రుణా అభివృద్ధి చేయలేదని గత ప్రభుత్వం. కానీ ఇప్పుడు మేము వచ్చినప్పుడు శ్రద్ధ తీసుకున్నాం, అన్ని డెవలప్ చేస్తాం. కోవూరు నియోజకవర్గాన్ని ఒక మోడల్గా తీసుకొని మా సోదరు నియోజకవర్గాన్ని అత్యంతంగా అభివృద్ధి చేస్తానని కూడా ఒక సోదరుడిగా ఆవిడకి మాటిస్తున్నానని చెప్పి నేను మనం చెప్తూ ఈ మంచి అవకాశాన్ని మరొకసారి ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, విలేజ్ సెక్రటరీలు ఏమని అనుకోండి, చివరిగా ఒక మాట చెప్తున్నా, మా వాళ్ళకి సహకరించడం లేదు. ఆ లేఅవుట్ ఎవరిదంటే ఆ పేరు నాకు తెలియదు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏదంటే ఆ నెంబర్ మా దగ్గర లేదు. ఏంటండి ఎవరు చెప్తారు ఈ కథలు? విలేజ్ సెక్రటరీ ఉండి ఒక లేఅవుట్ వేస్తే లేఅవుట్ ఓనర్ పేరు తెలియదు అంటారు, నెంబర్ తెలియదు అంటారు. అన్నీ మీకు తెలుసు. నేను చెప్తున్నా, ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పించుకోలేరు. దయచేసి సహకరించమని కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.